అన్నీ కలిసి వస్తాయి మనకి. బట్ ఆ మూమెంట్లో కొద్దిగా దురంధర్ అనేదాన్ని కొంచెం అండర్ ఎస్టిమేట్ చేశారేమో, మేబీ కొంచెం మల్టీప్లెక్స్ వరకు ఉంటుందేమో అని అనుకున్నారు. ఇప్పుడు థియేటర్లు అన్నీ ఓపెన్ అయిపోయినాయి, బుకింగ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ఇంపాక్ట్? నిజంగా ఏమన్నా రిగ్రెట్ ఉందా? దురంధర్ని అసలు అండర్ ఎస్టిమేట్ చేయలేదండి. దురంధర్ సినిమా నేను 3 సార్లు థియేటర్లో చూశాను. దురంధర్ నేను ఈ మధ్యకాలంలో చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అది. అది అది ఓపెనింగ్ డే 100 crores చేస్తుందని తెలుసు. అది 1000 కోట్లు ఫస్ట్ ఒక లాంగ్వేజ్లో 1000 కోట్ల సినిమా చేస్తుంది. అది ఇట్స్ కామన్ సెన్స్, డెఫినెట్గా చేస్తుంది. కాకపోతే అది అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు అన్ని కాల్స్ రాలా. ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ కాల్ మీ ఇన్ 1 hour, 19th రండి, 19th రండి. డబ్బులు పెట్టి కొనుక్కునే డిస్ట్రిబ్యూటర్ కంటే మనకు బెటర్గా ఏం తెలుస్తుందండి. ఎవ్రీబడి కాల్ మీ. సో దాంతో వెళ్ళి ఇంక చెప్పాం. ఆయన అన్నట్టు తమన్ చెప్పగానే వచ్చేద్దాం బావ అన్నాడు తమన్ ఆయనతో. అండ్ ఇట్ వెంట్ సో స్మూత్. అంటే అప్పుడు మీరు అనుకున్న ఇంపాక్ట్ కంటే ఇప్పుడు ఎక్కువ ఉందా తక్కువ ఉంది అనుకుంటున్నారు? అది ఊహించామండి. ఏమంటే దురంధర్ ఇట్స్ ఎ స్టామ్. కానీ ఇది మనది ఇక్కడ మెయిన్ తెలుగు సినిమా. ఇప్పుడు టాక్సిక్ ఉందనుకోండి, అప్పుడు కాంపిటీషన్. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పెనిట్రేషన్ కాదు. దురంధర్ మీకు హైదరాబాద్లో ఉంటుంది, వైజాగ్, విజయవాడ, మిగతా చోట్ల అంత ఉండదు. ప్లస్ పవన్ కళ్యాణ్ గారి సినిమా, ఈ రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారిని మించిన సినిమా ఏమి ఉండదు కదా. సో ప్లస్ ఉగాది, రంజాను, హాలిడేస్. సో సార్ ఇంకొక క్వశ్చన్, తెలంగాణలో టికెట్ రేట్స్ జరుగుతున్నాయి కదా. యాక్చువల్లీ 2 సందర్భాల్లో డిస్టర్బెన్స్ వచ్చింది. రాజాసాబ్కి మీరు డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు, ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్. అంటే లాస్ట్ మినిట్లో ఈ జరిగే చేంజెస్ వల్ల, ట్రేడ్ వల్ల ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఏంటి, ఏం జరుగుతుంది అసలు? అంటే ఆంధ్రాలో ఏ ప్రాబ్లం లేదు, ఇక్కడ కూడా ఏదో 1-2 లీగల్ పార్టీస్ వల్ల రిపీటెడ్గా ఇదే ప్రాబ్లం ప్రతి సినిమాకి జరుగుతుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం అండి. దానివల్ల ఇప్పుడు ఏమండి, గవర్నమెంట్ ఈజ్ సో కోఆపరేటివ్. రేవంత్ రెడ్డి గారు ఏది అడిగినా చేస్తారు ఇండస్ట్రీకి. సో చేశారు, మాకు సలార్కి ఇచ్చారు. అంటే అసలు ఈ రేట్స్, బెనిఫిట్స్ ఏదడిగితే చేశారు. అదే కాదు, ఇండస్ట్రీ కోసం ఏది కావాలని ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన హీస్ ఆల్వేస్ వెల్కమ్ అండ్ హీస్ డూయింగ్ ఎవ్రీథింగ్. కానీ ఇక్కడ కోర్టులో ఇష్యూస్ వచ్చినప్పుడు సో వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. సో దానివల్ల వచ్చిన ఇష్యూ. అండ్ దీనికి టైం కూడా తక్కువ ఉంది. అండ్ వీ ఫెల్ట్ సరే దురంధర్ ఉంది, దురంధర్కి ఒక ప్రైజు, మన దానికి ఎక్కువ, ఎందుకని మేము ఒక డెసిషన్ తీసుకుని దిస్ టైమ్ వీ వాంట్ టు ట్రై దిస్. అండ్ ఇట్స్ వీ గెటింగ్ లాట్ ఆఫ్ అప్రిషియేషన్ అండ్ మూమెంట్ కూడా చాలా బాగుంది. అండ్ మీకు మీ లైనప్లో చాలా బిగ్ సినిమాలు ఉన్నాయి. మీకున్నన్ని పెద్ద సినిమాలు అట్లీస్ట్ లాస్ట్ 1-2 ఇయర్స్లో ఎవరికీ లేవు ఏ బ్యానర్కి. ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తీసుకురాకపోతే మోస్ట్ ఎఫెక్టెడ్ పార్టీ మీరే అవుతారు. ఏంటి సార్, వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్ నౌ? ఇక్కడ సొల్యూషన్ ఈజ్ వీ హ్యావ్ టు గెట్ ఫ్లెక్సీ రేట్స్ అండి. వీ గోయింగ్ టు అప్రోచ్ బోత్ ద గవర్నమెంట్స్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర. అండ్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. మేము ఐ థింక్ వీ గోయింగ్ టు అచీవ్ దట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్. ప్రతిసారి ఇలా వెళ్ళి వాళ్ళ టైం తీసి వాళ్ళ ఇబ్బంది కలగడానికి ఫ్లెక్సీ రేట్స్ వస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. చాలా స్టేట్స్లో ఫ్లెక్సీ రేట్సే. ఇప్పుడు మీరు బాంబే కానీ ఢిల్లీ కానీ మీ స్టూడెంట్ టికెట్ పెట్టుకోవచ్చు, అక్కడే కాదు 90% ఆఫ్ స్టేట్స్లో. అది కూడా ఇక్కడ వస్తే ఇంక అయినా టికెట్స్ రేట్స్ అనేదండి సంవత్సరానికి 5-6 సినిమాలకే. మిగతా సినిమాలకి అసలు పెంచాలని అనుకోం. ఇప్పుడు యూఆర్ మేకింగ్ 1000 వారణాసి చేస్తున్నారు, లేకపోతే పెద్ది వస్తుంది రేపు, అల్లు అర్జున్ అత్లీ గారి సినిమా కానీ, ఫౌజీ కానీ, పెద్ద హీరో సినిమాలు, డ్రాగన్ చేస్తున్నాం, ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ గారి సినిమా. అంటే మేము జార్డన్ వెళ్ళి తీసాం. ఎక్స్ట్రాడనరీ విజువల్స్. పర్ డే వీ స్పెండింగ్ crore and half. అంత ఖర్చు పెట్టి విజువల్ ఫీస్ ఇద్దాం అన్నప్పుడు ఆటోమేటిక్గా డెఫినెట్గా వీ నీడ్ హైయర్ ప్రైజెస్. 5-6 సినిమాలు తప్పితే మిగతాటికి గోల్ లేదండి. దానికి యాజ్ ఇట్ ఈస్గా ప్రైజెస్ కంటే అవసరం లేదు కూడా. ఆల్ ది బెస్ట్. నవీన్ గారు, హరీష్ గారు, నవీన్ గారు ఇక్కడ దాకా అన్నారు కదా శ్రమించే గోత్రం అని చెప్పి. నాకు క్వశ్చన్స్ అయిపోయినాయి. జస్ట్ ఐ వాంట్ టు కంక్లూడ్. హోప్ఫుల్లీ సక్సెస్ సాధించే గోత్రం అవ్వాలని కోరుకుంటున్నా.